ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే తొలి ఏకాదశి. పొరపాటున కూడా ఈ కూర తినకండి, మహాపాపం. అయితే తొలి ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఆ రోజు తినకూడని పదార్థాలు కాని, అలాగే ఆ రోజు వండకూడని కూర కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికి శయనైకాదశి అని, హరివాసరమని, పేలాల పండగ అని పేర్లు కూడా ఉన్నాయి. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ కాని లేదా నవంబర్ నెలల్లో కాని వచ్చే ప్రభోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ కూడా ఉంది. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు కూడా ఆచరించాలి. అందువల్లే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఏకాదశి తిథికి సంబంధించినటువంటి విశిష్టత చూస్తే కనుక, కృతాయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతడితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి మురాసురుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకొమ్మని అనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట. అప్పటినుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. అయితే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చేస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వారికి లభిస్తుంది. అలాగే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని కూడా చెబుతూ ఉంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవటం కూడా మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా కూడా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలమిది. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లో కూడా, ఇళ్ల వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడతారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహాత్యాన్ని గురించి మన పురాణాలు కూడా చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందటం కూడా జరిగింది. అయితే ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం చెప్పకూడదు, స్త్రీ సాంగత్యం కూడా చేయకూడదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయటం వల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే ఈ యొక్క ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. పూజగతిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు కాని లేదా పటానికి కాని
పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు కాల్చి వండినవి కాని, మాంసాహారం కాని, పుచ్చకాయ కాని, గుమ్మడికాయ కాని, చింతపండు కాని, ఉసిరి కాని, ఉలవలు కాని, మినుములు కాని అస్సలు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం కూడా చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ముఖ్యంగా వ్రతాన్ని ఆచరించే భక్తులు ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు. మీరు వండినా కాని, తిన్నా కాని మహాపాపం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. వ్రతాన్ని ఆచరించని భక్తులు కూడా ఒకవేళ మాంసాహారం ఇంట్లో వండుకోదలిచిన వారు పూజ అనంతరం మాత్రమే మీరు ఇంటికి మాంసాహారం తెచ్చుకుని వండుకోవచ్చు. అంతేకాని పూజకు ముందు ఇంట్లోకి మాంసాహారం తీసుకుని రావటం కాని, వండటం కాని అస్సలు చేయకూడదు. అలాగే ఈ యొక్క ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో కూడా వివరించారు. అష్ట కష్టాలతో తలమునకలవుతున్నటువంటి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుండి, సమస్త బాధల నుండి విముక్తి పొందగలరని, మరణానంతరం కూడా వైకుంఠ ప్రాప్తి వారికి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొన్నారని చెబుతూ ఉంటారు. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతాన్ని అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలనేది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. అంటే వ్రతాన్ని ఆచరించే భక్తులు 4 నెలల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం జోలికి వెళ్లకూడదు. అలాగే మద్యపానం సేవించటం కాని, ధూమపానం చేయటం కాని కూడా అస్సలు చేయకూడదు. ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతాన్ని ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా చాలా వేడుకగా జరుపుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలు కూడా ఎదురు కాకూడదని భగవంతుడికి దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తగా పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఈ తొలి ఏకాదశి నాడు పేలపిండిని తప్పకుండా తింటారు. అలాగే ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున కూడా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోజనం చేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణమూర్తిని స్తుతిస్తే కనుక కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని ఈ తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. అలాగే ఈ యొక్క ఏకాదశి నాడు వ్రతం ఆచరించే భక్తులు కావచ్చు, ఆచరించని భక్తులు కావచ్చు, పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి. అలాగే వ్రతాన్ని ఆచరించే భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సూచించిన ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో మాంసాహారం వండటం కాని, లేకపోతే తినటం కాని అస్సలు చేయకూడదు. ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్రతాన్ని ఆచరించని భక్తులు కూడా మీరు పూజ చేసుకుంటారు కాబట్టి ఇంట్లో మాంసాహారం వండకపోవటమే ఉత్తమం. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.